వెల్కమ్ టు డి6. పాకిస్తాన్తో ఇండియా యుద్ధం ముగిసింది. దాదాపుగా వాణిజ్య ఒప్పందాల కారణంగా అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తూ ఈ రెండింటితో అమెరికాకు లాభం ఉంది కాబట్టి తాత్కాలికంగా ఇవాళ ఈ రెండింటి మధ్య యుద్ధం ముగిసినప్పటికీ ఉగ్రవాదంపై పోరు మాత్రం ఆగదని ప్రధానమంత్రి చెప్పాడు. ఎస్, ఖచ్చితంగా ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచమంతా ఇవాళ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. వాట్ అబౌట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్? ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి. ఈ దేశ పాలకులపై యుద్ధం ఇంకా మిగిలే ఉందా? ఎస్, 100% మిగిలే ఉంది. పాకిస్తాన్తో యుద్ధం తాత్కాలికంగా ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరు సింధూరం పేరుతో కొనసాగుతూనే ఉంటుంది. యుద్ధం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని యుద్ధంగానే ప్రకటిస్తామని చెప్పారు మోడీ గారు. ఎస్, ఉగ్రవాదం యుద్ధంగానే ఉంటుంది, సవాలే లేదు. బట్ భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలకి, అంతర్గత సమస్యలకు యుద్ధం సిద్ధంగా ఉన్నారా మీరు మోడీ గారు? ఇలా సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు సవాళ్ళను, పాకిస్తాన్తో ఎదుర్కొన్న సవాళ్ళను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు. బట్ ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని తిప్పికొట్టగలిగారా? ఈ దేశంలో ఉన్న అంటరానితనాన్ని తిప్పికొట్టగలరా? ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను తిప్పికొట్టగలిగారా? ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని తిప్పికొట్టగలిగారా? ఈ దేశంలో భూ సంస్కరణ అమలును సంపన్నులు ఏదైతే దేశ సంపదను దోపిడీ చేశారో పేదలకు పంచడంలో సఫలమయ్యారా? ఈ దేశంలో పరిశ్రమలు కొంతమంది చేతుల్లో ఉన్నాయి, మీరు ప్రజలందరికీ పరిశ్రమల ఫలితాలను ఇవ్వగలిగారా? ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫలాలు కొంతమంది అనుభవిస్తున్నారు, మరి సామాన్య ప్రజలంతా ఈ దేశంలో అనుభవిస్తున్నారా? ఈ దేశంలో బ్యాంకుల సొమ్ము, లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల సొమ్ము అంతా కూడా ఈ దేశంలో ఇవాళ అదానీ అంబానీలతో పాటు మొత్తం గుజరాతీ దోపిడీదారులంతా, ముఖ్యంగా ఉత్తరాది దోపిడీదారులంతా తినేస్తున్నారు. మరి దేశంలో ప్రజలందరికీ ఆ సొమ్ము పంచారా? నల్లధనాన్ని తీసుకొస్తానన్న మీరు ఎందుకు ఇంతవరకు తీసుకురాలేకపోయారు? మరి మీ మీద యుద్ధం మేము కొనసాగించేద్దాం? మీరు ఇచ్చిన ప్రామిసులు అమలు చేయకపోతే మీ మీద యుద్ధం మేము కొనసాగించేద్దాం మోడీ గారు? అది మా బాధ్యత కాదా? ఈ దేశ పౌరులుగా మా బాధ్యత. ఖచ్చితంగా పాకిస్తాన్ ఎదుర్కోవడంలో మీకు సహకరించాం, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడంలో మీకు సహకరించాం. పాకిస్తానే కాక ఏ దేశమైనా మన మీద యుద్ధంకి వస్తే మేము ఖచ్చితంగా ఈ భారత పౌరులుగా, ఈ దేశ మూలవాసులుగా మీకు అండగా నిలబడతాం కూడా. బట్ ఈ దేశ మూలవాసులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరెందుకు అండగా లేరు? ఈ దేశ మూలవాసులైన దళిత క్రైస్తవులకి, ఈ దేశ మూలవాసులైన ఆది హిందువులైన దళిత క్రైస్తవులకు తీరని అన్యాయం చేస్తున్నది మీరు కాదా? ఈ దేశ మూలవాసులైన బీసీలకు తీరని అన్యాయం చేస్తుంది మీరు కాదా? ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తుంది మీరు కాదా? ఈ దేశ మూలవాసులైన దళితులకు తీరని అన్యాయం చేస్తుంది మీరు కాదా? మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తుంది మీరు కాదా? మరి మీ మీద యుద్ధం మిగిలే ఉంది మోడీ గారు, మీ మీద యుద్ధం మిగిలే ఉంది. ఖచ్చితంగా యుద్ధం ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటారు. అది ఓట్ల రూపంలో కావచ్చు, అది పోరాట రూపంలో కావచ్చు. మాకు ఆయుధాలు అక్కర్లేదు. మా ఏకైక ఆయుధం ఈ రాజ్యాంగం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజ్యాంగం ప్రశ్నించే గొంతుకలను మీరు అణిచివేస్తా అనుకుంటున్నారు, కానీ అణిచివేయలేరు మోడీ గారు. 145 కోట్ల ప్రజలు ఈ దేశంలో ఇప్పటికీ దాదాపుగా 140 కోట్ల వరకు దరిద్రంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలు. ఇంకా వీళ్ళకి ఇంకా ఈ దేశ స్వతంత్ర ఫలాలు కానీ, ఈ దేశ రాజ్యాంగ ఫలాలు కానీ వాళ్ళకు అందుబాటులో లేవు. ఈ దేశంలో ఉన్న 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఈ దేశ ఫలాలు అందలేదు. మోడీ గారు దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఈ మత మైనార్టీలు, ఈ దేశంలో 85% ఉన్నదో, కానీ
మొత్తం ఈ దేశ ఫలాలు అనుభవిస్తున్నది ఎవరు? ఈ దేశ ఫలాలు అనుభవిస్తున్నది 15% ఉన్న అగ్రవర్ణ దోపిడీ కులాలు కాదా? ఈ దోపిడీ వర్గాలు కాదా? ఈ పీడిత వర్గాలు 85% ఉన్నప్పటికీ కూడా ఈ దేశ సంపదను అనుభవించలేకపోతున్నారు. ఈ దేశ జీడిపిని అనుభవించలేకపోతున్నారు. మీరు క్యాస్ట్ సెన్సెస్ ఒక వార్ తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో వదిలేసిన అస్త్రం. 1931లోనే బ్రిటిష్ వాళ్ళు ఈ క్యాస్ట్ సెన్సెస్, లాస్ట్ క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళు 1851లో మొదలుపెట్టి 1931 వరకు ప్రతి సంవత్సరం వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి క్యాస్ట్ సెన్సెస్ చేశారు. 1941లో వాళ్ళు యుద్ధం కారణంగా, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఇది పబ్లిష్ చేయలేకపోయారు. కానీ 1931 సెన్సస్ ప్రకారంగా మండల్ కమిషన్ అమలైంది. 1931 సెన్సస్ ప్రకారంగానే చాలా అంశాలు ఈ దేశంలో చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కులం అనే అంశం, కుల గణన అనే అంశం, ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన జనాభా లెక్కలే కరెక్టు. మీరు చేస్తున్న జనగణన 1951 నుండి మీరు చేస్తున్న జనగణన, దాంట్లో కులగణన లేదు, దాంట్లో కులం లేదు. గతంలో బ్రిటిష్ హయాంలో కులం ఉంటే మీరెందుకు కులం లెక్కలు తీయలేదు? ఎందుకు తీయలేదంటే ఈ దేశంలో ఉన్న ఈ 15% దగ్గర ఎంత ఆస్తుంది, ఈ 15% దగ్గర ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఈ 15% దగ్గర ఎంత సంపద ఉంది, ఈ 15% దగ్గర ఎంత సంపద ఉంది, అధికారం ఉంది, ఈ 15% దగ్గర ఎంత దోపిడీ ఉంది, అన్ని బహిరంగంగా బయలైతాయి. కాబట్టి మీరు ఈ కుల గణన చేయలేదు. ఈ కులం అస్త్రాన్ని దాచిపెట్టారు 1951 నుండి నేటి వరకు కూడా. అది నెహ్రూ నుండి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు కూడా, కాంగ్రెస్ హయాంలో కానీ బీజేపీ హయాంలో కానీ కుల గణన జరగలేదు. జరిగిన 2011లో కుల గణన జరిగిన అది క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా చేయలేదు. ఆ క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఇవాళ చేయకుండా అది సామాజిక సాధికారత డిపార్ట్మెంట్లో వాళ్ళతోని చేయించి దాంట్లో తప్పుల తడకలు తీసుకొచ్చి 2011 జనాభా లెక్కలు కూడా ఒక కులగణన పేరుతో చేశారు. కానీ అది కులగణన అదే కాదు, అదొక తప్పుల తడక. దాన్ని ఆమోదించలేదు పార్లమెంటు. సుమారు 5,000 కోట్ల రూపాయలు సర్వనాశనం చేశారు, మట్టిలో కలిపారు. మరి ఇప్పుడు కులగణన అంటున్న బీజేపీ మొన్నటిదాకా కులగణన అనలేదు. 40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏనాడు కులగణన అనని బీజేపీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో, అలాగే బీహార్లో, అలాగే ఉత్తర భారతదేశంలో తన కుల అస్తిత్వాన్ని దెబ్బకి మెల్లమెల్లగా అగ్రవర్ణ ఓట్ బ్యాంకు కూడా తగ్గుతున్న క్రమంలో, బీసీ ఓట్ బ్యాంకు దూరం అవుతున్న క్రమంలో, ఎస్సీ ఎస్టీల ఓట్ బ్యాంకు దూరం అవుతున్న క్రమంలో మెల్లమెల్లగా తన పందాను మార్చుకుంటున్నది బీజేపీ. అందుకే ఇవాళ కుల గణన అంటున్నది. ఈ వర్గాలను ఆకర్షించడానికి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆకర్షించడానికి, ఈ కులాల లెక్కలు తీర్చడానికి ఇవాళ కాంగ్రెస్ వైపు ఓట్ బ్యాంకు మెల్లమెల్లగా మలుతున్న క్రమంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్ బ్యాంకు ఈ కుల గణన గతకాలం మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో కుల గణన అంశాన్ని భుజానెత్తుకుని దేశమంతా భారత్ జోడో యాత్ర, భారతీయులందరినీ కలుపుదాం, కులాలన్నీ ఏకం చేద్దాం, పీడిత వర్గాలు లెక్కలు తీద్దాం. కులగణన అనేది ఒక ఎక్స్రే లాంటిది. ఈ భారతదేశంలో ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, మీడియా ఎవరి చేతిలో ఉంది, సంపద ఎవరి చేతిలో ఉంది, అధికారం ఎవరి చేతిలో ఉంది, పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయి, భూమి ఎవరి చేతిలో ఉంది, ఇలా అన్ని లెక్కలు తీద్దామని చెప్పేసి రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఈ కుల చర్చ అది తిరిగి గాలివాన్లా, చిలికి గాలివాన్లా అది పెద్దగా ఇవాళ మొత్తం భారతదేశం అంతా కూడా విస్తరించిపోయి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ బీజేపీకి కులగణన చేస్తే వచ్చే నష్టం ఏందని.
సో కాబట్టి అనివార్యంగా బీజేపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మరలుతున్న ఈ క్రమంలో బీజేపీ ఆ ఓటు బ్యాంకు బీసీ ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకు మళ్ళీ తిరిగి తన వైపు తిప్పుకోవడానికి వేసిన అస్త్రమే కులగణన. ఈ కులగణన ఏ మేరకు సక్సెస్ అవుతుంది బీజేపీ అనే దాంట్లో కాలం నిర్ణయిస్తుంది. బట్ బీజేపీ ముందు 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు బీసీల వర్గీకరణ చేయడానికి, అలాగే ఎస్సీల వర్గీకరణ చేయడానికి జాతీయ స్థాయిలో, అలాగే ఎస్టీల వర్గీకరణ చేయడానికి ఈ కులగణన వాళ్ళకు కీలకమైన అంశం. సో కాబట్టి ఈ కులగణన ఆధారంగా రేపు వాళ్ళు ఈ ఎస్సీల వర్గీకరణ కావచ్చు, ఎస్టీల వర్గీకరణ కావచ్చు, బీసీల వర్గీకరణ కావచ్చు చేసి భారతదేశంలో తిరిగి 4వసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది, ఒక కాన్స్పిరసీ చేస్తున్నది. ఆ కాన్స్పిరసీ caste census is a conspiracy of the BJP to capture the political power. 4th time. So that is the hidden agenda of the BJP. బీజేపీ యొక్క హిడెన్ ఎజెండా ఏంటిది? ఈ లెక్కల ఆధారంగా వర్గీకరణ చేసేవాళ్ళని. మరొకసారి దేశ చరిత్రలో ఏ వర్గాలకైతే ఇవాళ ఫలాలు అందలేదనే ఒక సాకుతోని ఇవాళ ఫలాలు అందించడానికి వర్గీకరణ పేరుతోని ఒక విభజించు పాలించు బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో తీసుకొచ్చి వారికి ఆ కులగణన ద్వారా ఇలా లబ్ధి చేకూర్చి దాని ద్వారా అధికారాన్ని 4వసారి కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి దానిలో మహిళా బిల్లులో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా రేపు చర్యలు తీసుకోవడానికి కూడా కులగణన పనికి వస్తుంది అనేది ఒక ఆధారం. సో దాంట్లో భాగంగా ఇవాళ డీలిమిటేషన్ అనే అంశం పెద్ద చర్చ జరుగుతున్న క్రమంలో దక్షిణాదికి అదే ఒక రకంగా దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్న క్రమంలో, ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్న క్రమంలో ఈ దేశం మరి విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి కులం గణన అనేది ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తుంది. అది ఒకే దేశం ఒకే నినాదం దాన్ని తిరిగి మళ్ళీ తీసుకురావడంలో భాగంగానే ఇవాళ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. సో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడానికి ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని జాతీయవాదం ముసుగులో బీజేపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నంగా ఇవాళ ఒక అస్త్రంగా అక్కడ ప్రయోగించిందనడానికి మనకు స్పష్టంగా ఇవాళ కనబడుతుంది. తిరంగా యాత్ర ఈ రోజు నుండే మొదలవుతుంది. అంటే పాకిస్తాన్పై యుద్ధం సింధూరం పేరుతో ఇవాళ వచ్చిన యుద్ధం ఏదో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం పేరుతో దేశమంతా తిరిగి ఇవాళ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో తను మళ్ళీ తిరిగి అధికారాన్ని రాష్ట్రాలలో సాధించే క్రమం. సో ఆ క్రమంలో భాగంగా మధ్యలో మళ్ళీ యుద్ధం చేస్తూ ఈ దేశంలో మరొకసారి జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ లేదంటే జాతీయవాదాన్ని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలదు, బీజేపీ మాత్రమే ఈ దేశంలో నిజమైన పార్టీ ఈ దేశ ప్రజలకు మన అన్నప్పుడు ఈ బడుగు బలైన వర్గాలకు బీజేపీ ఇచ్చే సంపదల వాటా ఎంత, బీజేపీ ఇచ్చే పరిశ్రమల వాటా ఎంత, బహుజనులకి బీజేపీ ఇచ్చే భూమిలో వాటా ఎంత, బీజేపీ ప్రైవేట్ రంగంలో ఇచ్చే వాటా ఎంత ఈ వర్గాలకు, బీజేపీ బంగారంలో వాటా ఎంత ఇస్తుంది ఈ ప్రజలకి, బీజేపీ మొత్తంగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న మొత్తం ఫలాలు ఈ దేశంలో ఎవరికి అందిస్తుంది బీజేపీ? అగ్రవర్ణాలక, సంపన్నులక, దోపిడీదారులక, అదాని అంబానీలక, సామాన్య ప్రజలక అనేది కాలం నిర్ణయిస్తుంది. సో కాబట్టి కాలం నిర్ణయించే క్రమంలో ఇవాళ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో బహుజనుల ఓట్లను కొల్లగొట్టే కుట్రగా కులగణన అనే విషయాన్ని వాళ్ళ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియాలో క్యాస్ట్ అనే పదమే లేదు. అది అమెండ్మెంట్ చేయాలి. సెక్షన్ 3ని సెక్షన్ 15 అమెండ్మెంట్ చేయాలి, సెక్షన్ 18 అమెండ్మెంట్ చేయాలి, సెక్షన్ 8ని అమెండ్మెంట్ చేయాలి. సో రైట్ టు ప్రైవసీని అమెండ్ చేస్తూ దాంట్లో తీసుకురావాలి. అట్లాంటి కులగణన ప్రశ్నలు వేయడానికి రైట్ టు ప్రైవసీ ఒకటి, క్యాస్ట్ అనే పదాన్ని చేర్చడం ఒకటి, అలాగే ఇవాళ లెక్కలు ఏవైతే తీశారో సమగ్రంగా సోషో లీగల్ అండ్ ఎకనామికల్ సర్వే ఏదైతే తీసుకొస్తారో వాటన్నిట్లలో కూడా సోషల్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ సర్వే అంతా కూడా ఒక స్పష్టమైన లెక్కలు భవిష్యత్తు భారత నిర్మాణానికి, నవభారత నిర్మాణానికి అడుగులు వేసే దిశగా ఉండాలి తప్ప కేవలం వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, అటు మహిళా బిల్లులో
బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు వర్గీకరణకు మాత్రమే పరిమితం అయితే లాభం లేదు. సో ఈ దేశ సంపదలో బహుజనులకు వాటా దక్కకుండా, అది అధికారం కావచ్చు, సంపద కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, భూమి కావచ్చు, అలాగే కాంట్రాక్ట్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో అఫర్మేటివ్ యాక్షన్ రూపంలో ఇవాళ ఈ ప్రజలకు బహుజనులకు వాటా దక్కకుండా కులం గణన కేవలం వాళ్ళ ఓట్లను మాత్రమే కొల్లగొట్టే డ్రామాగా మిగిలిపోతే ఖచ్చితంగా యుద్ధం మిగిలే ఉంటుందనే విషయాన్ని బీజేపీ గమనించాలి. ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలు గమనించాలి. తప్పకుండా ఆ దిశగా బహుజనులు తిరుగుబాటు చేయాలి అని D6 భావిస్తుంది. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ప్రజల ఛానల్. ప్రజలు దీన్ని ఓన్ చేసుకోకపోతే నష్టపోయేది ప్రజలే, నేను కాదు. ఎందుకంటే నేను కేవలం నా 3 లక్షల ఉద్యోగాన్ని మానేసి వచ్చాను ప్రజలకు సేవ చేద్దామని. మీరు నన్ను ఓన్ చేసుకోకపోతే తప్పు మీదవుతుంది. తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.